అదేవిధంగా ఎల్వి ప్రసాద్ చెన్నై రాయల్ ప్యాలెస్ అధిపతిగా, అటు సేవామూర్తిగా, చారిటబుల్ ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు చలనచిత్ర సీమకు ఒక వైభవాన్ని ప్రభావాన్ని అందిస్తూ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన వ్యాపార శ్రీకళా సుధ యొక్క ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించేందుకు విచ్చేస్తున్నారు పద్మదేవదాస్ గారు. వారిని సత్కరిస్తోంది సభ. లక్ష్మీ ప్రసన్న గారు బాపు బొమ్మ గారికి స్వాగతం పలుకుతున్నారు. నిర్వచనం చలనచిత్ర సీమలోనే టేకింగ్ లోనే వాళ్ళ పేరు మారుమోగి తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. బాపు రమణ గారు నటించి చక్కటి పేరు తెచ్చుకుని తర్వాత అన్ని సినిమాల్లోనూ అయినటువంటి శ్రీలీలని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ శ్రీలీల. పరిమళ రాగంచుగాక అని ఆ స్వామిని ప్రార్థిస్తున్నా. నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీక్షతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే సభాదీపం నమోస్తుతే అంటూ మరి సృజనవేళ లయవేళ రుద్రకాళి భద్రకాళిగా, కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా అమ్మవారి అనుగ్రహం ఈ అందరి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, విశిష్ట ఉగాది పురస్కార గ్రహీత శ్రీకి జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్న శ్రీ పి చెంగయ్య గారికి మరియు గౌరవ సో వారికి బ్యాంకులో పనిచేసి తర్వాత ప్రజాసేవ చేయాలనే కోరికతోటి రాజకీయ రంగంలోకి వచ్చారు. వారు మహబూబ్ నగర్ జిల్లాలో కోలాపూర్ నుంచి 5 సార్లు గెలిచి వారు ప్రజల్లోకి వెళ్లి ఎంతో కఠోర పరిశ్రమ చేస్తేనే మనకు అభిమానం దొరుకుతుంది. స్వయం మరి అన్నానగర్ లో ఈ సభ తెలంగాణ స్టేట్ కల్చరల్ మినిస్టర్ రజత పథకం అన్నారు. అంటే ఒక్కొక్క సిల్వర్ కాయిన్ ఒక కుటుంబానికి ఇస్తారండి. అందరు కూడా భోజనాలు స్వీకరించిన తర్వాత ఆ గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ కూడా తీసుకొచ్చిపోతున్నారు. మీ అందరూ చెప్పడం వ్యవసాయం, పరిశ్రమలు మీ అందరూ చెప్పడం వాళ్ళకు మరి ఈరోజు అనేక రంగాలలో 35 సంవత్సరాలుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీమతి పద్మా దేవదాస్ గారు ప్రస్తుతం క్రెడై ఉమెన్స్ వింగ్ కి చైర్మన్ గా ఉన్నారు, ప్రెసిడెంట్ గా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి బాగా కృషి చేస్తున్నారు. స్త్రీ ఉపాధికి బాగా చాలా చక్కగా దోహదం చేస్తున్నారు. వీరు కళాశాల 5 సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, పూజించడం అంటే పూలు పెట్టి పూజించి కూర్చోబెట్టి కాదండి, మన భారతీయ సంస్కృతి. వీరు ఎందరో మహిళలకు, ఈ మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కి, మహిళా ఉద్యోగులకి తన ఈరోజు మహిళా రత్న అవార్డు అందుకోవడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ఫోటోగ్రాఫర్స్. వీటిలో ఈ సంప్రదాయాన్ని, ఈ తెలుగు వారి వైభవ ప్రభావాన్ని కొనసాగిస్తూ సంస్థ నిర్వహించడం చాలా సంక్లిష్టమైన విషయం. ఇందాకే సత్కారం స్వీకరిస్తున్న వారందరూ కూడా దిగ్గజాలే. అటు సూపర్ రిచ్ పీపుల్ కి విల్లాసు, రాయల్ ప్యాలెస్లో పట్టు వహించిన దిట్టగా, భూ విక్రయాల దిట్టగా వారి పేరు అనన్య సామాన్యం. తెలంగాణ చక్రం దిగుతూ అదేవిధంగా ఆది విద్యారంగంలో, వైద్య రంగంలో అనేక పేదలకు సత్కరించడం అంటే నాయకత్వ చైతన్యాన్ని, మరి దిగ్విజయమైనటువంటి పోరాట పటిమను, సుడిగుండాలను అలవోకగా అధిగమించి
ఏ పవర్ఫుల్ లీడర్ గా వాళ్ళు తమ యొక్క ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, ప్రయత్నశీలి అయినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచించినటువంటి డైనమిక్ గా ఉన్నటువంటి చైతన్యం వారు ఒక్కసారి మీ అందరూ గారు ఎప్పుడు మంచి కార్యక్రమం జరిగినా నేను కూడా ఉన్నాను అంటూ ఆశీర్వచనం అందించేటువంటి పెద్దలు.